మరో కాలర్ అయితే ఉన్నారు సోమశేఖర్ గారు గద్వాల నుంచి. సోమశేఖర్ గారు నమస్కారం అండి. మీరు టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్కారం సార్. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. వాల్యూమ్ తగ్గిస్తా సార్. చెప్పండి సార్. చెప్పండి, మీ సమస్య ఏంటండి? సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి అంటున్నా. సార్ మీ వాయిస్ వినిపిస్తలేదు సార్. సార్ టీవీ వాల్యూమ్ తగ్గించండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి, నా మాటలు వినిపిస్తాయి మీకు. ఓకే, మేబీ డిస్కనెక్ట్ అయినట్టున్నారు. మరో కాలర్ అయితే ఉన్నారు రామచంద్ర గారు. రామచంద్ర గారు నమస్కారం అండి. ఓకే, మేబీ డిస్కనెక్ట్ అయినట్టున్నారు. హుసేన్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, సమస్య ఏంటండి? మా నాన్న ఇంతకుముందు మా అన్నదమ్ములకు ఇల్లు అమ్మాడండి, ఇల్లు పొలాలు అమ్మాడు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, డబ్బులు కట్టలేదు మాకు. మా నాన్న లేడు, ఇంటి పత్రాలు కూడా లేవు, ఇంటి పత్రాలు లేవు, పొలం పత్రాలు లేవు. అది 18 years 19 years కిందట అమ్మాడు. డబ్బులు కట్టినాడు కానీ పేపర్ ఇస్తే రాసుకున్నారు, దాంట్లో డేట్ రాయలేదు. అది ఎలా అండి, ఎలా క్లెయిమ్ చేసుకోవాలా మేము? కాదండి, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? మీ నాన్నగారు వాళ్ళ అన్నదమ్ములకి అమ్మేశాడు ఇల్లు, అవన్నీ ఇల్లు అమ్మాడు, పొలాలు అమ్మాడు, కానీ పేపర్స్ ఏమీ రాసుకోలేదు, రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. డబ్బులు ఇవ్వలేదు, రాసుకోలేదు. డబ్బులు కూడా ఇవ్వలేదా? డబ్బులు కొద్దిగా 500 ఎంతో ఇచ్చాడండి అప్పుడు, అంటే మీద రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఇదంతా జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? దగ్గర 16 years 17 years అవుతుందండి. 17 years అవుతుంది. అవును. ఎప్పుడైతే అమ్ముకున్నారో అంటున్నారు, అమ్ముకోవడం అంటే సేల్ డీడ్ జరగాలి. సేల్ డీడ్ జరగాలంటే సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. సో అమ్మినారు అనే పదం అసలు యూజ్ చేయడానికి లేదు. అయితే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పొజిషన్లు ఎవరు ఉన్నారు? కబ్జాలో మీరున్నారా, మీ వాళ్ళు ఉన్నారా, మీ ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ ఉన్నారా, మీరున్నారా, ఎవరున్నారు? మా ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు మేడం. అదే ఇప్పుడు సేల్ డీడ్ కానప్పుడు అసలు వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళకి పత్రాలు లేవు, ఇంటి పత్రాలు లేవు, పొలం పత్రాలు లేవు. మరి ఎలా ఉంటారు? ఇప్పుడు ఆ పత్రాలు అవన్నీ ఎందుకు తీసుకోలేదు మీరు? మళ్ళీ అప్లై చేయాలి కదా రెవెన్యూలో. అది ఇంటి సర్వే నెంబర్ కూడా మాకు తెలియదు మేడం. ఇప్పుడు నాన్న లేడు, పోయిండు. దాని గురించి ఎలా మేడం? అవునండి, మీరు రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళేసి మీ ఫాదర్ పేరు చెప్పి, మీ ఫాదర్ పేరు మీద ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏ సర్వే నెంబర్లో ఉందో ఒకసారి కనుక్కోండి. ఆర్టీఐలు అడగండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక అప్లికేషన్ రాయండి, వెళ్ళి రెవెన్యూలో అడగండి. ఇప్పుడు మీ ఫాదర్ పేరు ఇచ్చి, ఇంటి పేరు ఇచ్చి, మీ ఫాదర్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి, అంటే సన్ ఆఫ్ అవన్నీ డీటెయిల్స్ ఇచ్చి, ఈయన పేరు మీద ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయో కనుక్కోండి. ఒకవేళ ప్రాపర్టీస్ ఉంటే ఏ సర్వే నెంబర్లు ఉన్నాయో కనుక్కోండి. సో మీరు కంప్లీట్ ఒకటి చెప్తానండి, 16 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారు మీరు? అంటే మా ఫాదర్ మాకు ఇట్లా అమ్మినామని మాతో ఏం చెప్పలేదు మేడం. ఆయన పోయినాక మాకు పత్రం అది దొరికింది, రాసిన పేపర్ దొరికింది. అవును, ఆ ప్రాపర్టీ ఇప్పుడు మీకు మొన్న తెలిసింది ఆ ప్రాపర్టీ మీదే అని చెప్పేసి? అవునండి, మా నాన్న మాతో చెప్పాను, అమ్మాను అని చెప్పేసి చెప్పాను అంతే. ఒక్కటండి, చట్టంలో లాలో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒక 16 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఇది నాది అనడము, లేకపోతే ఎప్పుడో జరిగిన అన్యాయం ఇప్పుడు క్వశ్చన్ చేయడము చట్టం ఎప్పుడు ఎంకరేజ్ చేయదు. నిద్రపోతున్నారా అని అడుగుతారు. ఫస్ట్ ఏం చేస్తున్నారంటే, ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా, మీకు ఒక అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు అని అడుగుతారు ఫస్ట్ కోర్టులో. సో 16 ఏళ్ళ నుండి మీరు దాని గురించి ఎలాంటి యాక్షన్ తీసుకున్నప్పుడు తప్పు మీదవుతుంది. ఇప్పుడు ఇది అందరికీ, మీ ఒక్కరికే కాదు, నేను అందరికీ చెప్తున్నాను, కేసు వేసే ప్రతి ఒక్కరు చెప్తున్నాను. ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే మీ ఆస్తి ఎవరైనా కొట్టేస్తున్నారు, కబ్జా పెడుతున్నారు, ఇలాంటివి ఏమైనా జరిగితే ఇమీడియట్గా కోర్టులో కేసు వేసుకోవాలి. అంతేగాని 10 ఏళ్ళు 16 ఏళ్ళు ఆగితే కోర్టు వచ్చి మీకు న్యాయం చేయదు. ఎందుకంటే తప్పు మీది, ఇన్ని రోజులు డిలే చేయడం మీది మిస్టేక్ అవుతుంది. సో ఇమీడియట్గా ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, వెళ్ళేసి ఫస్ట్ ఆర్టీఐలో మీ ఫాదర్ ప్రాపర్టీ ఎక్కడుందో అడగండి, ఆ సర్వే నెంబర్ ఎక్కడుందో కనుక్కోండి. ఆ తర్వాత ఆ సర్వే నెంబర్ ప్రకారము అదేమంటారు, ఏవైతే సర్టిఫైడ్ కాపీస్ అంటారు, ఒరిజినల్స్ పోయినాయి కదా, ఒరిజినల్ సంబంధించి ఏమన్నా సరే ఉంటే దాని సర్టిఫైడ్ కాపీస్ అడిగి తీసుకోండి, సెకండరీ కాపీస్ తీసుకోండి.
ఓకే, దాన్ని జిరాక్స్లు అంటారు, అవి తీసుకోండి, సెకండరీ కాపీస్ తీసుకొని పెట్టుకోండి. అవి బేస్ తీసుకొని క్వశ్చన్ చేయండి కోర్టులో. అప్పుడు కోర్టులో ఛాలెంజ్ చేయండి, మీ పొజిషన్ మీరు తీసుకోండి, మీ ప్రాపర్టీ రికవరీ ఆఫ్ పొజిషన్ చేసుకోండి. రికవరీ పొజిషన్ అయిందంటే మీ ఫాదర్ వాళ్ళకి అమ్మినప్పుడు వాళ్ళు ఎట్లాంటి డబ్బులు ఇవ్వలేదు, కన్సిడరేషన్ అమౌంట్ ఇవ్వలేదు కాబట్టి, ఈవెన్ సేల్ డీడ్ రిజిస్టర్డ్ కూడా కాలేదు, జస్ట్ అమ్మకం రాసుకున్నారు కాబట్టి మీది మీకు ఇవ్వమని చెప్పేసి జస్ట్ ట్రై చేయండి. 100% మీకు వస్తాయని అయితే నేను గ్యారంటీ ఇయ్య. ఎందుకంటే 12 ఏళ్ళు ఎవరైనా కబ్జాలు ఉంటే అడ్వర్స్ పొజిషన్ కింద వాళ్ళకే పోతుంది. బట్ మీకు తెలీదు అది ఇది అంటున్నారు కాబట్టి జస్ట్ ఒక ట్రై చేయడం మాత్రమే మీ చేతుల్లో ఉంది ఇప్పుడు. అయితే మాలతి గారు, సాధారణ ప్రజలకు దీని మీద ఎక్కువ అవగాహన లేని స్థితిలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి మీరు ఎలాంటి అవేర్నెస్ ఇస్తారు? బేసికల్లీ ఏంటంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అయితే ప్రతి దానికి ఒక పర్సన్ చనిపోతే మాత్రం ఆ పర్సన్కి సంబంధించిన ఆస్తులు కానీ, లేకపోతే పెన్షన్, గ్రాటిట్యూడ్, లేకపోతే గ్రాటిట్యూడ్ అమౌంట్, పిఎఫ్, బ్యాంక్ లోన్స్, లేకపోతే ఏమైనా ఎఫ్డీస్ ఉన్నా, లేకపోతే షేర్స్ ఉన్నా, ఏవైనా సరే ప్రతి ఈవెన్ ఒక బైక్ ఉన్నా కూడా అది ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా కూడా ప్రతి దానికి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కంపల్సరీ అవసరం. సో ఎవరైనా సరే ఇది గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా ఒక పర్సన్ చనిపోగానే నాకు అన్నీ దానంతట దాన్ని ఆటోమేటిక్గా నాకు వస్తాయని అనుకోకూడదు. కంపల్సరీ డెత్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. డెత్ సర్టిఫికేట్తో పాటు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు ఇస్తేనే మీకు ఏదైనా ఎక్కడైనా సరే మీకు ఏవైనా ఉంటే క్లెయిమ్స్ అవన్నీ కూడా మీరు ఆ లాభం పొందగలుగుతారు. సో బేసికల్ ఏంటంటే అందరూ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఒక ఫాదర్ ఒకవేళ ఇంట్లో చనిపోయిన తర్వాత ఇది మస్ట్ అని చెప్పి, దాంతోపాటు ఈవెన్ సక్సెషన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అది దేనికంటే సపోజ్ ఎవరికైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అసెట్స్ ఉన్నాయి, దాంట్లో పేచీలు ఉన్నా ఏవి ఉన్నా కూడా అవన్నీ కూడా క్లారిఫై చేసుకోవడానికి సివిల్ కోర్టుకి ఎట్లా వెళ్ళాలి. బట్ ఒకవేళ మీకు ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఒక ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అవ్వాలి అలాంటివి జరుగుతుంది, ఈవెన్ మ్యూటేషన్ కూడా ఇవన్నీ అవసరమే. సో అలాంటివి ఏమైనా జరగాలి లేకపోతే ఏమి డిస్ప్యూట్స్ ఉన్నా కూడా సివిల్ కోర్టులో వేసుకోవచ్చు. సో ఈ డిఫరెన్సెస్ అనేది ఉంటుంది. సో ఏ డిస్ప్యూట్ వచ్చినా మాత్రం వెళ్ళాల్సింది ఫస్ట్ ఏంటంటే మీరు ఎంఆర్ఓ దగ్గర మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు. అక్కడ ఏమన్నా చిన్న చిన్నవి ఏమైనా కరెక్షన్స్ ఉంటే అక్కడనే అయిపోతాయి. లేదు మేజర్ డిస్ప్యూట్స్ ఉంటే మాత్రం సివిల్ కోర్ట్స్కి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, మరో కాలర్ అయితే ఉన్నారు కాకినాడ నుంచి టి రామచంద్రమూర్తి గారు. రామచంద్రమూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అయ్యా నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? మా తునుకోట్లది సూట్ నెంబరు 379/2023 అండి. మేము దావా వేసామండి. దావాలో యాక్చువల్ గా అమౌంట్ ఇచ్చింది తీసుకున్నది అక్క డబ్బులు ఇచ్చిందండి, తమ్ముడు తీసుకున్నాడండి, కేసు అంతా అయిందండి. ఆ టైంలో జడ్జి గారు మళ్ళీ కొత్త జడ్జి గారు వచ్చారండి. సాక్ష్యం చెప్పేటప్పుడు పొలం ఉందా అని అడిగారండి అవతల ప్రైవేట్. పొలం ఉందంటే పొలం లేదు, జీడి తోట ఉంది 10 ఎకరాలు అని లోపల అది నొక్కేశారండి. కేసు కొట్టేశారండి. అప్పీల్ చేస్తున్నాం సార్. అంటే మీరు కేసు ఎందుకు పెట్టారండి? మీ చెల్లెల మీద? మీ చెల్లెలు తమ్ముడి మీద అక్క పెట్టిందండి. డబ్బు పట్టుకెళ్ళి ఇవ్వలేదండి. ప్రాఫెసర్ నోట్ రాసి నమ్మకం మీద పట్టుకెళ్ళి 850,000 వాస్తవంగా ఇచ్చిన డబ్బులు ఇవ్వడం మానేసాడండి. ఇవ్వడం మానేస్తే కోర్టుకు వెళ్ళామండి. మీ క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అంటే కట్టే కొట్టే తెచ్చేలా చెప్తున్నారు. అసలు కేసు ఎందుకు ఫైల్ అయింది, ఎవరెవరికి డబ్బులు ఇచ్చినారు, అసలు క్రాస్ ఎగ్జామినేషన్ ఏమైంది, మీరు కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పండి. అంత ఈజీగా నేను ఎలా చెప్తాను? సూట్ నెంబర్ చెప్తున్నాం సార్. 379. కాదండి, అది కాదు రామచంద్రమూర్తి గారు. అంటే కేసు ఎందుకు ఫైల్ చేశారు, ఎందుకు కేసు పెట్టుకోవాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది అని అడుగుతున్నారు. వాళ్ళు డబ్బులు అడుగుతుంటే ఇవ్వలేదండి. తమ్ముడు అడుగుతుంటే ఇవ్వడం మానేసి కార్యాపం చేసి అడ్డదడ్డంగా మాట్లాడడం పెడితే కేసు వేసామండి. ఎవరు తమ్ముడు అడుగుతుంటే? మా అక్క డబ్బులు ఇచ్చిందండి, తమ్ముడు అడిగేదండి. డబ్బులు నోట్ రాసి పట్టుకెళ్ళాడండి. ఓకే, పట్టుకెళ్ళినారు. డబ్బులు అడుగుతుంటే ఇచ్చేవాడు కాదండి. ఎంత ఇచ్చారండి? 8,40,000 అండి. ఓకే, ఎన్ని రోజులు అయింది? 3 సంవత్సరాలు దాటిపోయిందండి. 3 సంవత్సరాలు దాటిన లోపులోనే కేసు వేసామండి. ఓకే, అగ్రిమెంట్ రాసుకున్నారా? ప్రామిసరీ నోట్ అండి. ఓకే సార్. సో ఇప్పుడు అడిగారా మళ్ళీ? ఏమంటున్నారు ఆయన? కేసులో మీరు ఓడిపోయారు కదా, మీ ఇష్టం పని చేసుకోండి అంటే మేము అప్పీల్కి వెళ్తున్నామండి. అవునండి, క్రాస్ ఎగ్జామినేషన్ లో ఏమైంది అది చెప్పలేదు మీరు. క్రాస్ ఎగ్జామినేషన్ లో మా అక్క చెప్పింది. ఏమైనా అడిగిందంటే భూమి అయినా ఉందా అని ప్లేటర్ గారు అడిగితే అన్ని చెప్పిన తర్వాత పొలం లేదు, జీడి తోట ఉందన్న మాటకి, పొలం లేదన్న మాటకి ఫీడ్ అయిందన్న మాట, జీడి తోట ఉన్నదన్న మాట ఫీడ్ అవ్వలేదండి. 10 ఎకరాలు నీకు ఆదాయం లేదు, కూలి పని అని చెప్పేసి కేసు కొట్టేశారండి.
ఆహాహా. ఓకే, ప్రాపర్టీ ఆయన పేరు మీద ఏం లేదు అని చెప్పారా? ప్రాపర్టీ జీడిమాడతోటి ఉందండి 10 ఎకరాలు అక్క పేర. అక్క జీడిమాడతోటి మీద వచ్చిన ఆదాయంతో ఇచ్చిందండి ఫోన్ చేసి తమ్ముడు కదా అని. ఆ, ఓకే. సార్ యాక్చువల్గా కొంచెం కొంచెం అంటే అర్థం కావట్లేదు నాకు. రామచంద్రమూర్తి గారు ఇప్పుడు మామిడి తోట అక్కకుంది, అక్కకుందండి. అక్క తోటను వేరే వాళ్ళకి ఆయకం పెట్టారా? ఆవిడ మీద తోట మీద ఆదాయం తెచ్చుకొని ఆ డబ్బులు ఇచ్చిందండి అప్పు. ఓకే. ఓ, ఆ డబ్బులు అప్పు ఇస్తే ఎక్కడ వేయరండి తమ్ముడు. ఉమ్, ఎక్కడైతే కోర్టు వారిని ఆశ్రయించాడండి. ఉమ్, కోర్టు వారు అడిగితే నీకేముందంటే నేను కూలి పన్నాని అని అన్న తర్వాత ఆస్తి ఏమైనా ఉంది, పొలం ఉందా అని అడిగాడు నన్ను అదొప్పలేడు. ఓకే. పొలం లేదు జీడిమా తోటి ఉందని చెప్పి లోపల పొలం లేదన్న మాటతోటి అది ఫీడ్ అయిందండి, ఇది ఫీడ్ అవ్వలేదు ఎవరికి? సార్. ఉమ్, ఉమ్, కోర్టులో ఫీడ్ మాట ఫీడ్ అవుతాయి కదండి. ఓకే, రికార్డ్ అయితే దాన్ని మీరు అవుతుందా? సార్, అవునండి, దాన్ని మీరు అప్పీల్కి వెళ్ళొచ్చు. ఎట్లా అంటే అమ్మా ఉమ్, అప్పీల్కి వెళ్ళమంటారా? అప్పీల్కి వెళ్ళండి, ఎందుకంటే అది టైపోలాజికల్ ఎర్రర్ అయింది కదా. అవునండి. దాన్ని టైపోలాజికల్ ఎర్రర్ అంటారు. అంటే అక్కడ మీరు చెప్పింది అది కరెక్ట్గా అక్కడ రికార్డ్ అవ్వనప్పుడు ఆ టైపోలాజికల్ ఎర్రర్ అయినప్పుడు ఆ టైపోలాజికల్ ఎర్రర్ మీద కూడా మీరు యాక్చువల్లీ రివిజన్ అడగవచ్చు. అలాగే సార్, అలాగేనమ్మా, అలాగేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఓకే అండి.